ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యేల తీరు తలనొప్పిగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఎమ్మెల్యేలకు లెక్కలేదా అనే సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉంటున్నారు. సభకు హాజరు కావాలని 20 నెలల నుంచి ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తూనే ఉన్నారు. సభలో లేకపోతే కలిగే ఇబ్బందులు, రాజకీయ భవిష్యత్తుపై పడే దెబ్బ అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సభకు మాత్రం ఎమ్మెల్యేలు రావడం లేదు. తూతూ మంత్రంగా సభకొచ్చి వెళ్లిపోతున్నారు ఎమ్మెల్యేలు. ఇటీవల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా చేశారు. గత నెలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అయ్యారు. సభకు వచ్చే వారికి సీనియర్ నేతలతో సలహాలు కూడా ఇప్పించారు. ఇక సభలో హాజరు విషయంలో చాలా జాగ్రత్తగా టెక్నాలజీ వాడుకుంటూ ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే ఎమ్మెల్యేలు మాత్రం లెక్క చేయడం లేదు. 175 కోణాల్లో ఒక్కో ఎమ్మెల్యేని సభలో కెమెరాలు ఫోటోలు తీస్తాయి. ఆ ఫోటోలు సరిగా ఉంటేనే హాజరు. సభలో కేటాయించిన కుర్చీలో కూర్చుంటేనే హాజరు పడుతుంది. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ హాజరు వేయించుకొని సైలెంట్ గా సభ నుంచి జారుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అలా కనపడి ఇలా మాయమవుతున్నారు. 0 అవర్, క్వశ్చన్ అవర్లో కనీసం ఏ అంశాలు ప్రస్తావించడం లేదు. వెనుకబడిన ప్రాంత ఎమ్మెల్యేలు సభలో కూడా వెనుకబడుతున్నారు. రోడ్లు, పెన్షన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే లెక్క చేయడం లేదు ఎమ్మెల్యేలు. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించాలి సభలో కోరడం లేదు. క్వశ్చన్ అవర్లో ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మినహా రోజు ప్రశ్నలు అడిగే వారే కనపడడం లేదు. బడ్జెట్లో తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించారనో, తమ జిల్లాకు కేటాయించడం లేదు అనో ఏదో ఒక విషయం మాట్లాడొచ్చు. రావడం, కూర్చోవడం, భోజనం చేయడం, లేదంటే సచివాలయంలో తిరగడమే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. చాలా మంది విజయవాడ వెళ్లి హోటల్స్ లో ఉంటున్నారు, కానీ సభలో మాత్రం ఉండడానికి ఇష్టపడలేదు. అందుకే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సభకు డుమ్మా కొడుతున్న 3 ఎమ్మెల్యేలకు పవన్ స్వయంగా వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సభకు రాకపోవడానికి గల కారణాలను కూడా పవన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కనీసం సభ నుంచి బయటకు వెళ్తుంటే పార్టీ మంత్రులకైనా చెప్పి వెళ్ళాలి కదా. విజయవాడలో సచివాలయంలో ఏం పని అంటూ పవన్ ప్రశ్నించినట్టు సమాచారం. తన శాఖతో దాదాపుగా ప్రతి ఎమ్మెల్యేకి అవసరం ఉంటుంది. అయినా సరే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తన వద్దకు వెళ్లి రోడ్లు గానీ, గ్రామాల్లో లైట్లు గానీ ఏది అడగడం లేదని కూడా పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. విజయవాడలో ఏం చేస్తున్నారని పవన్ నిలదీసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మంత్రులందరూ సభలో ఉంటే సచివాలయంలో ఎందుకు తిరుగుతున్నారని కూడా పవన్ ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కల్తీ లడ్డు విషయంలో వైసీపీ విమర్శలు చేస్తుంటే మీరెందుకు మాట్లాడడం లేదని కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జనసేన వర్గాలు అంటున్నాయి. ఇక మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయడం లేదని కూడా కొందరు ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాగే ఉంటే తనకు గానీ, పార్టీకి గానీ మీ అవసరం లేదని పవన్ హెచ్చరించినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.